నమస్కారం. ఈరోజు మనతో పాటు నటులు, దర్శకులు, సెట్ డిజైనర్ శ్రీ బాబురావు గారు ఉన్నారు. మరి ఆయన ఈ నాటక రంగంలోకి ఎలా వచ్చారు, నాటక రంగ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా? నమస్కారం బాబురావు గారు. నమస్కారం. మీరు ఈ నాటక రంగంలోకి ఎలా వచ్చారు, సెట్ డిజైన్ని ఎందుకు ఎంచుకున్నారు? నాటక రంగానికి నేను ప్రప్రదంగా 6వ తరగతి చదువుతున్న రోజుల్లో ఒక హిందీ నాటిక ద్వారా రంగప్రవేశం చేశాను. మా హిందీ మాస్టర్ అప్పట్లో చక్కగా ఒక మంచి నాటికను తయారు చేసి హిందీలో మా చేత స్కూల్ డే రోజున మాకు ప్రదర్శన ఏర్పాటు చేశారు. అక్కడి నుండి అలాగే పల్లెటూరు వాతావరణంలో నాటక సమాజాలు అనేక ఉండేవి. అప్పట్లో పినిశెట్టి అది అన్నా చెల్లెల నాటికలో ఉంది. ఎస్ అన్నా చెల్లి ఫస్ట్ నాటిక ఆరుబయట స్టేజ్ మీదకి వచ్చి ప్రప్రదంగా అన్నా చెల్లెల నాటికలో ఒక చిన్న పాత్రని వేశాను. అక్కడి నుండి ఈ నాటక రంగ ప్రస్థానం అలా కొనసాగుతూ ఈవేళకి దగ్గరదారి ఒక 35 సంవత్సరాలుగా ఈ నాటక రంగంలో ఉన్నాను. అయితే ఈ నాటక రంగంలో పిఠాపురం బాబురావుగా ఎంతో కొంత పేరు సంపాదించుకోవడానికి కారకులైన మా గురువుగారు గౌరవనీయులు ఎం ప్రసాదమూర్తి గారు, కళావాణి వ్యవస్థాపకులు, వారి దగ్గర శిష్యర్కం చేస్తూ అనేక నాటికల్లో నటిస్తూ నటించడమే కాకుండా నాకు ఒక పెద్ద కోరిక ఫస్ట్ నుంచి చిన్ననాటి నుండి ఒక చక్కటి ఒక సెట్ డిజైనింగ్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే గురుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అమోఘంగా మాకు వర్క్షాప్లు అవి పెట్టించి మా చేత సెట్ డిజైనింగ్ చేయించి చాలా చక్కటి పేరు ప్రతిష్టలు నాకు ఇవాళ రావడానికి మా గురువు గారు కీర్తిశేషులు ప్రసాదమూర్తి గారు. ఇవాళ నాటక రంగంలో నేను పిఠాపురం బాబురావుగా పరిచయం అయ్యి ఎందరికో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాటక రంగ సంస్థలందరికీ మంచి ఆత్మీయుడిగా మెలుగుతూ చక్కని సెట్ డిజైనింగ్లో రాణిస్తూ అలాగే అప్పుడప్పుడు నాటకాల్లో వేషాలు చేస్తూ అదే కాకుండా చిన్నపిల్లల నాటికలు నంది నాటకోత్సవాల్లో ఆ నాటకాలు రావడానికి వచ్చిన తర్వాత ఆ నాటకాలను అభివృద్ధి చేయడానికి నా వంతుగా నేను చాలా కృషి చేశానని అనుకుంటున్నాను. చాలా మంచి నాటికలు చేయించాను పిల్లలతో కూడా, అలాగే పెద్దలతో నాటకాలు కూడా నాటికలు చేసాం. ఇంకా ఈరోజు దేవుడి దయ వల్ల ఆ నటరాజు కృప వల్ల ఇంకా నాటక రంగంలో అలా తప్పటడుగులు వేస్తూనే ఉన్నాం. కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, 2 మోకాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అయినా కానీ నాటకం ఉంటే మాత్రం ఆటోమేటిక్గా హుషారు వస్తుంటుంది. నాటకం ఉన్నంతసేపు ఆ నటరాజు మమ్మల్ని ఇలాగే చూడాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదివిన చాలా తక్కువ అండి. అయితే నేను ప్రింటింగ్ ఫీల్డ్లో ఎక్కువ వర్క్ చేశాను. చిన్నప్పుడు ప్రింటింగ్ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చాను. అయితే చదువు తక్కువైనప్పటికీ నేను చక్కగా అందరితో మంచి పరిచయాలు ఏర్పాటు చేసుకుని అలా రాణిస్తూ ఉన్నాను. అయితే నాటకం మాత్రం నాకు ప్రాణంతో సమానం. నాటకం ఉంటే చాలు, బాబురావు ఎక్కడికైనా నాటకం ఉంటే చాలు వెళ్తాడు, చూస్తాను. నాటకం వేయడం కన్నా చూడడం చాలా ముఖ్యం. నాటకం చూసేవాడు నాటకాన్ని చాలా అర్థం చేసుకుంటూ వెళ్తాడు. అలాగే ఆ నాటకం చూడడం వల్ల ఏంటో నాకు తెలియదు, కానీ నాటకం మీద ఇంట్రెస్ట్ మాత్రం అమోఘంగా పెరిగింది. ఆ నాటకం కోసం ఆ నటరాజు ఇంకా మమ్మల్ని ఇంకా అలా బ్రతికిస్తూ ఉంటే ఇంకా నటరాజు సేవ చేయడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటారా? నటుడికి, కళాకారుడికి ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా ఎవరు ఉండరు. యాక్చువల్గా మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మనం ఏదో నాటకం చేయడానికి వెళ్తున్నాం, ఏదో డబ్బులు తెస్తారని ఇంటి దగ్గర కూడా మమ్మల్ని ఎప్పుడూ ఆశించలేదు. నాటకం వేయడానికి వెళ్ళాడంతే, వస్తాడు తప్ప. అయితే నేను సెట్ డిజైనర్గా వర్క్ చేస్తాను. ఎందుకంటే ఎంతో కొంత తృణోపాయం ₹4 వస్తున్నాయి. కానీ ఆ వచ్చే రూపాయి ఏదో ఆర్థిక స్తోమతను నిలబెట్టి ఆర్థికంగా ఎదుగుదలకి దీని ఏమంటాం మనం వచ్చే రెమ్యునరేషన్, ఈ స్టేజ్ డిజైనింగ్ కానీ, లైటింగ్ కానీ, ఇంకోటి కానీ, దానివల్ల
ఆర్థిక పరమైన ఒక దాన్ని ఏమంటాం ప్రొటెక్షన్ మాత్రం లేదు. యాక్చువల్గా నేను అనుకోవడం ఏంటంటే ప్రతి కళాకారుడు ఈవేళ అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే చాలామంది ఇవాళ నాటక రంగంలోకి వెళ్ళే వాళ్ళంతా ఇంచుమించుగా ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటున్నారు. చాలా చక్కటి పరిణామం. ఎంప్లాయీస్ ఉండడం వల్ల ఏంటంటే నాటకాన్ని బతికిస్తున్నారు. పరిషత్తులు నాటకాన్ని బతికిస్తున్నది ఒక మాట, కానీ ఇలాంటి ఎంప్లాయీస్ అందరూ ఉండి నాటకాలు వేస్తూ ఇంకా నాటకాన్ని బతికిస్తున్నారు. వాళ్ళు కూడా తన వంతుగా కృషి చేస్తూ నాటకాన్ని బ్రతికిస్తున్నారు. వారికి నాలాంటి టెక్నీషియన్ ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటానని తెలియజేస్తున్నాను. ఇంకా మీరు ఈ నాటక రంగానికి సంబంధించి ఏవైనా విశేషాలు తెలియజేస్తారా? నాటక రంగం అంటే యాక్చువల్గా మనం నాటక రంగానికి విశేషాలు, నాటక రంగం ఇప్పుడు కొత్తతనం కోరుకుంటుంది. అంటే ఎప్పుడు పాత రోజులు పాత నాటకాలే కాకుండా నాటక రంగం కొత్త తరాన్ని కోరుకుంటుంది. అలాగే కొత్త నటీనటులను కోరుకుంటుంది. ఎప్పుడు మనకేంటంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఇబ్బంది ఏంటంటే మంచి నటులు ఉన్నారు, మంచి దర్శకులు ఉన్నారు, ప్రయోగాత్మకంగా నాటకాలు చేసే సమర్థత ఉన్న దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి సరి అయిన వెసులుబాటు ఉండలేదు. దీనికి ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి ఒక మంచి నాటకాన్ని తయారు చేయమని ప్రోత్సాహాలు ఉంటే, ఈ మధ్యకాలంలో కొంతవరకు ప్రభుత్వ ప్రోత్సాహం నాటక రంగానికి బాగానే ఉంది. అది ఇంకా కాస్త ప్రభుత్వం మంచి దర్శకులను పట్టుకుని ప్రయోగాత్మక నాటకాలను తయారు చేసి అవకాశాన్ని అలాంటి పెద్ద దర్శకులకి, ఏదైనా టెక్నికల్ డ్రామా చేసేటప్పుడు నాకు అలాంటి టెక్నీషియన్స్కి ఏవైనా ప్రభుత్వ పరంగా కొంత కోఆపరేషన్ ఉంటే నిజానికి నాటక రంగం ఇంకా అందంగా ఆధునికతను సంతరించుకుంటుంది. మరి మీకు ఈ పోటీల్లో బహుమతులు ఎన్ని వచ్చుంటాయి? యాక్చువల్గా నేను ఈ 35 సంవత్సరాల నాటక రంగ ప్రస్థానంలో పరిషత్తు నాటకాలు పోటీల్లో మొదలుపెట్టిన తర్వాత ఒక 20 సంవత్సరాల బ్యాక్ నుంచి 20 సంవత్సరాల బ్యాక్ నుంచి పరిషత్తు నాటకాల్లో సెట్ డిజైనింగు, లైటింగు, అలాగే యాక్టింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అలాంటిది ఈ ప్రైజులు అనేది మా గురుగారు ప్రసాదమూర్తి గారు ఒకటే చెప్పేవారు, ప్రైజ్ ముఖ్యం కాదయా, నాటకం వెయ్యి, జనాలు మెచ్చుకుంటే అదే మనకు పెద్ద ప్రైజ్ అనేవారు. అలాగే పెద్దగా ప్రైజుల గురించి ఎప్పుడూ ఆశించలేదు. గవర్నమెంట్ వారు నంది నాటకోత్సవాలు ప్రవేశపెట్టిన తర్వాత దగ్గర 18 సంవత్సరాలు ఎంత అయి ఉంటుంది నంది నాటకోత్సవాలు ప్రవేశపెట్టి, నేను ఈ 18 సంవత్సరాలు 12 సార్లు నంది అవార్డు తీసుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అది కూడా ఆర్టిస్ట్గా, టెక్నీషియన్గా తీసుకున్న బహుమతులు. రంగాలంకరణే కాకుండా నటుడిగా, హాస్య నటుడిగా, అలాగే మన లైటింగ్ డిజైనింగ్లో ఎంతో కొంత అది మా గురువు గారు పెట్టిన భిక్ష. మేము వర్క్షాపు ఢిల్లీ నుంచి ఎన్ఎస్డి స్కూల్లో, అదే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి వాళ్ళు వర్క్షాప్లో అవి పెట్టేవారు మా గురువు గారు. ఆ వర్క్షాప్లో ఉత్తమ విద్యార్థిగా, అంటే అదే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుని ఈవేళ బాబురావు వస్తే పర్వాలేదు, మనకి అన్ని రకాలుగా మనకి ఉపయోగపడతాడని ఒక నమ్మకాన్ని, ఒక పేరుని తెచ్చుకున్నాను. అదంతా మా గురుగారు ప్రసాదమూర్తి గారి దయ. మొత్తానికి మీరు మీ పైన బాగానే సాగుతుంది నాటక రంగంలో. అవునండి, బాగుందండి, నాటరంగం బాగుంది. మనకి మన తిరుపతి గరుడ అవార్డ్స్ ఉంటాయండి. గరుడ అవార్డ్స్ నేను కంటిన్యూగా 3 times గరుడ అవార్డ్స్ తీసుకున్నాను. అలాగే ప్రభుత్వం వారు కందుకూరు వీరేశలింగం పురస్కారం ఒకసారి అందుకున్నాను. ఏదైనా నాటక రంగం నన్ను నాకు ఒక గుర్తింపుని తెచ్చిపెట్టిన రంగం నాటక రంగం. ఆ కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ నేను చేసే ఈ నాటక రంగంలో కళాసేవకి మా కళాకారులు, నాటకరంగ సంస్థలు అనేక ఉన్నాయి. అనేక చోట్ల అందరి దగ్గర నేను ఇంచుమించుగా పనిచేశాను. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, తర్వాత మా
లీలామోహన్ ఒక చక్కని ఒక ఛానల్ పెట్టి ఒక కళాకారుడిని ఒక టెక్నీషియన్ని పరిచయం చేస్తున్నాడు అంటే నిజంగా ఇట్స్ ఎ గ్రేట్. ఇంత చక్కని ఆలోచన వచ్చినందుకు అబ్బాయిని మనం అభినందించాలి. థ్యాంక్ యూ. అందుచేత నాటక రంగాన్ని నమ్ముకున్న నాలాంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా అయితే ఇప్పుడు వయసు దగ్గర 60 వచ్చేసాయి. ప్రభుత్వ పరంగా నేను అనుకున్న కళాకారులకి అంటే వృద్ధ కళాకారులు ఆటోమేటిక్గా నేను వృద్ధ కళాకారు దానిలోకి వచ్చేసే ఉన్నాను. 60 సంవత్సరాలు వచ్చేసాయి. 2 మోచెప్పులు అరిగిపోయాయి తిరిగి. అంచేత మాలాంటి కళాకారుల్ని ప్రభుత్వం గుర్తించి కందుకూరి పురస్కారం అది ఇచ్చారు. అలాగే కాకుండా ఆర్థిక స్తోమతను సహాయాన్ని ప్రభుత్వ పరంగా నాలాంటి కళాకారులు, నాకనే కాదు నాలాంటి కళాకారుల్ని గుర్తించి ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళకి ఒక చేయూతనిచ్చి మేమున్నామనే భరోసాని ప్రభుత్వం వారు కల్పించాలని కోరుకుంటూ మా మిత్రుడు లీలామోహన్ చేసిన ఈ చక్కని ప్రయోగాన్ని నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. అది ఈరోజు మన సెట్ డిజైనర్, దర్శకుడు, నటుడు శ్రీ బాబురావు గారితో ముఖాముఖి. మరో ముఖాముఖిలో కలుద్దాం. నమస్కారం.